అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలమ్మా. గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందర నుంచే వాకిళ్ళలో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, వాటిని అలంకరించడం, వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం ఉంటాయన్నమాట. గోపి బొమ్మలు అది గొబ్బెమ్మలైంది అని అంటారు. ఇప్పుడు మోడర్న్ కల్చర్‌లో చూస్తుంటాం ఆడపిల్లలు నడినెత్తి మీదకి తమాషాగా ఒక ఆహ్, కొమ్ములాటి హెయిర్ స్టైల్ చేసుకొని రావడం చూస్తుంటాం. దాన్ని చూసినప్పుడు నాకు ఆ గొబ్బెమ్మ గుర్తొస్తూ ఉంటుందనమాట. ప్రత్యేకించి ఆవు పేడ తీసుకుంటారు. మధ్యలో ఉన్నటువంటి పెద్ద గొబ్బెమ్మ పక్కనే ఒక చిన్న గొబ్బెమ్మ పెడతారు. తల్లి, పిల్ల అంటారు కొందరు. చుట్టూ గూడా చాలా గొబ్బెమ్మలు పెడతారనమాట. ఈ మధ్యలో ఉన్నటువంటి గొబ్బెమ్మ గోదాదేవికి, చుట్టూ ఉన్న గొబ్బెమ్మలు ఆమెతో పాటు కలిసి శ్రీకృష్ణదేవుణ్ణి మేల్కొల్పడానికి 30 రోజులు ప్రయాణం చేసినటువంటి గోపికలకు కూడా సంకేతం అని చెప్తారనమాట. వీటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. 'కొలని దోపరికి గొబ్బిళ్ళో, యదుకుల స్వామికి గొబ్బిళ్ళో' అని పాట ఉంది మనకు. వెంకటేశ్వర స్వామి మీద రాసిన కీర్తన. అట్లాగే ఈ కన్నె పిల్లలు విశేషంగా చేసుకుంటారిది. ఎందుకంటే మంచి భర్తలు రావాలి అనేది వాళ్ళ ఉద్దేశ్యం అన్నమాట. ఈ గొబ్బెమ్మల మీద బీరపూలు, బంతి పూలు, గుమ్మడి పూలు అలంకరిస్తారనమాట. అందువల్ల ఇవి తప్ప మరొకటేమీ అలంకరించరు. చాలా అందంగా కనబడతాయి. చుట్టూ ముగ్గులు, మధ్యలో కొన్ని చోట్ల రంగులు పెడతారు. రంగులు పెట్టకూడదట. ఇటీవల చెప్తున్నారు. ఎందుకంటే రంగోలి అంటే అది రంగులతో నిండింది కాదు. రంగవల్లి అనేది రంగోలి అయింది. వల్లి అంటే తీగ. చుక్కలు పెట్టి ముగ్గులేయడం దాన్ని రంగవల్లి అంటారు. చుక్కలు పెట్టి కలుపుతారు కదా! అందువల్ల ముగ్గుల్లో రంగులు వేయకుండా ఈ అందమైన గొబ్బిళ్ళు, పసుపు రంగు పువ్వులు పెట్టి చాలా అందంగా అలంకరించి చాలా బావుంటుంది. ఎండిపోయిన తర్వాత వీటిని భోగి నాడు భోగి మంటలు వేయడానికి ఉపయోగించుకుంటారనమాట. మనకి ఇంకో పాట గూడా ఉంది. ప్రసిద్ధమైన పాట. చటుక్కున పూర్తిగా గుర్తు రావడం లేదు గానీ, 'సుబ్బి గొబ్బెమ్మ సుబ్బడినియ్యావే, ఏదో అరటి పువ్వంటే అత్తానియ్యావే, మామిడి చిగురంటి మరిదినియ్యావే, మొగలి పువ్వంటే మొగుడినియ్యావే' అనేదో పాడుతుంటారనమాట. పాటలన్నీ మర్చిపోయాం. మన సంస్కృతి కూడా నెమ్మదిగా కనుమరుగైపోతుందేమో అని భయం కలుగుతుంది గానీ, ఇట్లాంటి పండగలొచ్చినప్పుడు ఇవన్నీ చెప్పుకుంటుంటే మానసిక ఆనందం కలగడం పల్లెటూళ్ళల్లోనే ఇవన్నీ జరుగుతాయి. కనుకనే పట్టణం నుంచి జనమందరూ గూడా ఈ సంక్రాంతి పండుగకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ పండగలన్నీ జరుపుకొని మళ్ళీ తిరిగొస్తారనమాట. ఈ ఆనందాలు, ఈ ఆత్మీయతలు, బంధాలు అన్నీ గూడా పల్లెటూళ్ళలో విశేషంగా ఇంకా నిలబడి ఉండడం, మన భారతీయ సంస్కృతి నిలబడి ఉన్నది అని చెప్పడానికి మనకు నిదర్శనంగా నిలబడుతున్నాయి. నమస్కారం.